ఒక అజ్ఞాని పాలనకు, ప్రతిభకు పట్టం కట్టాలనే మేధావులు జై కొట్టడానికి కారణం మేధావులు స్వార్థమా, పిరికితనమా? యువతరం స్వేచ్ఛ తరంగంలా ఉండాలి. చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుందో నిశితంగా పరిశీలిస్తూ, చర్చిస్తూ, ఎప్పటికప్పుడు అభిప్రాయాలను కలయబోసుకుంటూ కార్యశీలురై కథన రంగంలోకి కథం తొక్కాలి. ఆడదాని అందం తన ముఖంలో కాదు, తన ప్రవర్తనలో ఉంటుంది. మగాడి అందం తన సంపాదనలో కాదు, అతని సంస్కారంలో ఉంటుంది. ఏం జరుగుతూ ఉన్నదో బిగ్గరగా చెప్పడమే ఎవరైనా ఎప్పుడైనా చేయగల అత్యంత విప్లవాత్మకమైన పని. ఒక దేశం యొక్క నిజమైన బలం అది దాచి ఉంచిన బంగారంలో కాక ఆ దేశ ప్రజల మేధో, భౌతిక బలంలో ఉంటుంది.